అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ 2 స్టేట్స్ పిల్ల. ఏంటి ఈరోజు చేతిలో చంటి బిడ్డతో వచ్చానని చూస్తున్నారా? ఏమీ లేదండి, ఈ రోజు మనం చేయబోయే వీడియో పిల్లలకు సంబంధించిందండి. హౌ టు రెడ్యూస్ కోలిక్ పెయిన్ అండ్ గ్యాస్ పెయిన్ ఇన్ న్యూ బోర్న్ బేబీస్ అండి. అందుకే నేను మా 2.5 months ఓల్డ్ బేబీని తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మీకు కొన్ని ఎక్సర్సైజ్లు అయితే చేసి చూపిస్తానండి. పిల్లలు ఈ కోలిక్ పెయిన్ వల్ల పిల్లలు చాలా ఏడుస్తారండి. ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా మనకి ఒక్కొక్కసారి అర్థం కాదు. సో మనం ఎప్పుడైతే మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఐదర్ వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్నా ఆ ఫార్ములా ఫీడింగ్, అదే ఫార్ములా ఫీడింగ్ మీన్స్ లైక్ బాటిల్ ఫీడింగ్ కానీ, లేక కొంతమంది తెలియక విలేజ్ లో కౌ మిల్క్ కూడా ఇస్తారండి పిల్లలకి. ఈ ఫార్ములా మిల్క్ వల్ల కూడా కొంతమంది పిల్లలకి గ్యాస్ పెయిన్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల వాళ్ళు కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నారు అనేది కూడా మనకు అర్థం కాదు. మనం ఈ కాలిక్ పెయిన్ అబ్డామినల్ పెయిన్ ఆర్ కడుపు నొప్పి అంటారండి తెలుగులో. ఈ కడుపు నొప్పి ఆర్ గ్యాస్ నొప్పి తగ్గడానికి మనం ఇంట్లోనే బేబీస్ కి కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా, వాళ్ళకి టమ్మీ టైం ఇవ్వడం ద్వారా ఆ పెయిన్ కొంతవరకు మనం రెడ్యూస్ చేయొచ్చండి. ఆ ఏంటి ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటాయి అనేది నేను ఈరోజు మా బేబీతో చేసి చూపిస్తానండి. మీరు కూడా మీ అందరికి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. టమ్మీ టైం స్టార్ట్ చేసినప్పుడు లైక్ 1 minute నుంచి ఆ 2 minutes నుంచి స్టార్ట్ చేయాలండి. ర్యాండమ్ గా మనం టైం అనేది ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. ఈ టమ్మీ టైం అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ టమ్మీ టైం మనం డైలీ పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు వాళ్ళ మైల్ స్టోన్స్ ని ఈజీగా రీచ్ అవుతారు. మైల్ స్టోన్స్ అంటే ఇంకేమీ లేదండి, పిల్లలు ఆన్ టైం కి బోర్లా పడడం, సైడ్ కి తిరగడం, మెడలు కరెక్ట్ గా స్టిఫ్ గా మెడలు పెట్టి చూడడం, ఇవన్నీ వాళ్ళ మైల్ స్టోన్స్ కరెక్ట్ టైం కి రీచ్ అవ్వాలంటే కనుక మనం రెగ్యులర్ గా పిల్లలకి టమ్మీ టైం అనేది ప్రొవైడ్ చేయాలండి, మ్యాండేటరీగా. అంతేకాకుండా ఈ టమ్మీ టైం అనేది పిల్లల్లో కోలిక్ పెయిన్ రెడ్యూస్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియోలో చూపించినట్టు పిల్లల్ని బోర్లా పడుకోబెట్టాలండి. తల కింద ఏమైనా సపోర్ట్ ఉండేలాగా మెత్తని క్లాత్ వేసుకోవాలి. కింద పడుకోబెట్టినట్టయితే మెత్తని బెడ్షీట్ కానీ ఒక బంత కానీ వేసి సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోవాలండి. చాలామంది అనుకుంటారు బోర్లా వేస్తే పాపం పిల్లలు సఫికేట్ అవుతారేమోనని. కాదండి, మనం తప్పకుండా పిల్లలకి ఇట్లా బోర్లా వేసి టమ్మీ టైం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉంటారండి. ఆఫ్టర్ టమ్మీ టైం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బేబీకి స్టమక్ పైన ఇట్లా మసాజ్ చేయాలండి. ఫస్ట్ ఎల్ షేప్ చేసి తర్వాత దాన్ని యూ షేప్గా చేయాలి. ఇలా చేయడం వల్ల బేబీలో ఎక్సెసివ్గా ఫామ్ అయిన గ్యాస్ ఏమైనా ఉంటే తొందరగా అది బయటికి వచ్చేసి బేబీస్ చాలా స్మూత్గా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారండి. కంపల్సరీగా మనం ఆఫ్టర్ టమ్మీ టైము ఇట్లా డైలీ ఒకసారి మసాజ్ చేయాలండి. మసాజ్ తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిల్లలకి సైక్లింగ్ యాక్టివిటీ చేయించాలి. 1 by 1 లెగ్ ఇలా సైకిల్ తొక్కేలాగా పిల్లలకి మనం యాక్టివిటీ చేయడం వల్ల పిల్లల్లో లోపల ఎటువంటి కోలికి సంబంధించిన పెయిన్ ఉన్నా దాని నుంచి కొంచెం వాళ్ళు రిలీఫ్ అవుతారు. ఏవైనా ఫీడింగ్ వల్ల ఎక్సెసివ్ గ్యాస్ ఫామ్ అయినా కూడా ఆ గ్యాస్ అది బయటికి వెళ్ళిపోతుందండి. దానివల్ల పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి ఎక్కువ ఏడకుండా ఉంటారు. దాని తర్వాత ఇలా పిల్లలకి వాళ్ళ ఫీట్ పై మన బొటన వేలు సహాయంతో స్లోగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మనం మసాజ్ చేయాలండి. ఇలా డైలీ మనం ఒక 10 minutes పిల్లలకు మసాజ్ చేయడం వల్ల వాళ్ళు చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఇందాక మనము 1 by 1 లెగ్స్ సైక్లింగ్ చేసాం కదండి. ఇప్పుడు 2 కాళ్ళు ఒకేసారి పట్టుకొని ఇట్లా సైక్లింగ్ లాగా బ్యాక్కి ఫ్రంట్కి పుష్ చేయాలండి. ఇది కూడా ఒక రకమైన సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజే. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. దాని తర్వాత ఇలా బేబీ కాళ్ళని ఫేస్ పైకి వచ్చేలాగా ఒక ఎక్సర్సైజ్ చేపించాలండి. ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి. ఈ వీడియో యూజ్ అవుతుందని ఆశిస్తూ ఇంకా మరెన్నో వీడియోలు ఇలాంటివి చేసి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ మీకు ఏవైనా డౌట్స్ ఉండి ఇంకా ఏవైనా న్యూ బోర్న్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. గంట సింబల్ గట్టిగా కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఇట్లా మీ 2 స్టేట్స్ పిల్ల.